ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 28న గంగానది జలాభిషేకంతో నాగోబా జాతర ప్రారంభం కానుంది. తెలంగాణలో ఈ జాతర ఉత్సవాలు ఆదివాసీల సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది. రాష్ట్రంలో రెండవ అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందింది. ఏటా పుష్య అమావాస్య రోజు నాగోబాకు పూజలు నిర్వహిస్తారు మిశ్రం వంశీయులు. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ గిరిజనుల జీవనశైలి వైవిధ్యభరితంగా ఉంటుంది. భిన్నమైన ఆచారాలు, విభిన్న సాంప్రదాయాలతో ప్రత్యేకతను చాటుతున్నారు గిరిబిడ్డలు. కొండలు, గుట్టలు, గుహల్లో కొలువైన తమ ఆరాధ్య దైవాలను దర్శిస్తారు. గిరిదేవతలను దర్శనం చేసుకునేందుకు దూరాభారమైన కాలినడకన ఎడ్ల బండ్లపైన వెళ్లి భక్తి శ్రద్ధలతో మొక్కులు సమర్పిస్తారు. అంతగా తమ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసే ఆదివాసీ గిరిజనులకు పుష్యమాసం ఎంతో పవిత్రమైంది. తమ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలైన జాతరలను ప్రతి ఒక్క ఆదివాసీ ఎంతో నిష్ఠతో నిర్వహిస్తారు. పుష్యమి నెలలో నెలవంక చూసి కటోడా ప్రధాన్ 22 తెగలం మేము అందరం కాలు మొక్కి పవిత్రమైన గంగాజలం కోసం పాదయాత్ర, కాళ్లకు చెప్పులు లేకుండా ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించి గంగామాతకు పవిత్రమైన గంగాజలం సేకరించి గంగాజలం చెట్టు పైన ఉంచి మేము నైవేద్యం గారెలతో మళ్ళా దుంకుడు బియ్యంతో ఇట్లా నైవేద్యం సమర్పించి కేస్లాపూర్ చేరుకొని మర్రి చెట్టు కాడ 4 రోజులు బాస చేస్తాం. పవిత్రమైన గంగా జలంతో అభిషేకం చేసి నాగోబాకు మహాపూజ ప్రారంభిస్తాం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ నెల 28 నుంచి నాగోబా జాతర ప్రారంభం కానుంది. ప్రతి ఏటా పుష్యమాసంలో అమావాస్య నుంచి 7 రోజుల పాటు వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలంగాణలోని గిరిజనులు భారీగా తరలివస్తారు. దశాబ్దాలుగా జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 6 రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు నాగోబాను ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఈ ఆలయ వైభవం ఎంతో ప్రసిద్ధి చెందింది. దేశంలోని పలు రాష్ట్రాల్లోని గిరిజనులు నాగోబాను దర్శించి మొక్కులు సమర్పిస్తారు. ఆస్తనమడుగు నుంచి జలాన్ని తీసుకువెళ్ళి పూషమాస ఆమస రోజున నేను అక్కడ ఆస్థలానికి వచ్చి చేరుతాను. ఆ రోజే నా పూజ అనుకొని కఠినమైన అక్కడ ప్రధాన్స్ అని కట్టడం అనే ముచ్చటలు ఉన్నాయి. అవి అప్పుడు మళ్ళా మాకు మహాపూజ అనేది ఆ పూజ రోజు కూడా మేము ఎప్పుడు తప్పము. అదే రోజు ఏం జరిగినా కూడా అదే రోజు చేస్తాము. పడియోరు మాట ఇచ్చిండు. మేము రాయితడుకు మేము అడ్డంగా నిలబడి మేము పేను భూప్య మళ్ళా ప్రధాన్స్ అనే గంగాజలానికి తీసుకొచ్చి మహాపూజ పూజిస్తాము. ఇప్పటికే మెస్రం వంశ గిరిజనులు నాగోబా జాతరకు సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయి. పుష్య అమావాస్య రోజు నాగోబాకు నిర్వహించే అభిషేకం, మహాపూజకు అవసరమైన గంగాజలం కోసం కాలినడకన బయలుదేరి కేస్లాపూర్ చేరుకున్నారు. ఇది రాష్ట్రంలో జరిగే గిరిజన జాతరల్లో రెండవ అతిపెద్ద జాతర. మెస్రం వంశ గిరిజనులతో పాటు ఇతర గిరిజన తెగల వారు కూడా ఈ జాతరలో నాగోబా ఆలయానికి వచ్చి మొక్కులు సమర్పిస్తారు. నాగోబా క్షేత్రాన్ని దర్శిస్తే కష్టాలు దూరమవుతాయన్నారు భక్తులు. గంగ నీళ్లు అటుకొచ్చి ఆ చెట్టు కట్టిండు. ఫస్ట్ ఈమెకు పూజ చేసినాకనే మర్రి చెట్ల కింద పోతాం. మేము దీన్ని దాటిపోతే మంచిగా ఉండదు. మాకు మర్రి చెట్ల కింద పోయి ఆడసుగా పెద్దోళ్ళు ముందు పోయి ఆడ పూజ చేసినాకనే మేము బండు ఇవ్వలేదు జాగ మీద అల్లి ఇడిసబెడతాం. ఇడిసబెట్టినాక కోనేరు నీళ్లు తీసుకొచ్చి మొత్తం బండ్ల మీద మనుషుల మీద చల్లుతారు. చల్లినాకనే అప్పుడు మేము పొయ్యిలు పెట్టి వండుకుంటాం. 3-4 మండలాల 7 గర్భంలో మేము మకాం చేస్తూ మేము ఆ గంగా ఒడ్డుకు పోయి ఒక కాలుతోటి నిలిచి గంగా మాతను మంచిగా మాకు ఇంకా అందరూ చల్లగా ఉండాలని మేము అక్కడ దిగటం జరుగుతుంది. స్నానం చేసి నైవేద్యం అన్ని కంప్లీట్ చేసి నైవేద్యం సమర్పించి అందరూ కటోడా ప్రధాన్ వీళ్ళు అందరూ కలిసి పవిత్రమైన జలం తీయటం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదివాసులతో పాటు వేరే మతాలు, కులాల వారు కూడా అందరూ దీనికి వస్తున్నారు. సమాజం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని ఆదివాసీలు తమ ఆరాధ్య దైవాన్ని ప్రార్థిస్తారు. ఆదివాసీల ఆచార వ్యవహారాలు ప్రకృతితోనే మమేకమై ఉంటుంది. మెస్రం వంశీల చేతుల మీదుగా జరిగే నాగోబా జాతర ఆదివాసీలతో పాటు ఆదివాసీతరులకు కూడా ప్రత్యేకమే.